సంతోషకరమైనటువంటి రోజు. చేస్తున్న ప్రయత్నానికి అభినందనలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెల్లువెత్తుతున్నటువంటి రోజు. సో ఈ సందర్భంగా మా అగ్రనేత రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మా రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వెంకటకృష్ణ గారు. ముందుగా ఇక మేము బీసీలకు మేలు చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ లో అడుగడుగున ప్రస్ఫుటంగా మేము అధికారంలోకి రాకముందు చెప్పిన ప్రతి మాట అమలు చేసే క్రమంలో చూపిస్తున్నాం వికే గారు. సో డెఫినెట్ గా ఆ కోణంలో ఆర్డినెన్స్ కూడా ఒక బ్రహ్మాస్త్రం లాంటిదని నేను నమ్ముతున్నాను. బీసీలకు మేలు చేయాలనే సంకల్పం ముందు ఏ రాజకీయ పార్టీలు అయితే సహకరిస్తలేవో, లేదంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం 9th షెడ్యూల్లో చేర్చడానికి మేము పంపిన బిల్లుకు సిద్ధంగా ఉన్నట్టుగా, సుముఖంగా ఉన్నట్టుగా లేదో, ఇక్కడ స్థానిక సంస్థలు నెత్తి మీద ఉన్నాయి కాబట్టి 100% మేము ఇచ్చిన మాట కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం. పార్టీ పరంగా కూడా 42 కంటే ఇంకా ఎక్కువ శాతమే బీసీలకు కేటాయించే ఆలోచన ఆల్రెడీ పార్టీ నాయకత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ చెప్పిండ్రు వెంకటకృష్ణ గారు. వికే గారు ఒక్కటి మేము ఎన్నికల ముందు ఇంటే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో చెప్పింది ఏంటంటే జిత్నా బాగి ఉత్నా భాగీదారి అని, ఎంత జనాభా ఉంటే అంత వాటా ఇవ్వాలి అనేది రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయం పేరుతో తీసుకున్నటువంటి నిదానం. మేము అధికారంలోకి వస్తే అమలు చేస్తామన్నాం. బీసీ డిక్లరేషన్ తూచా తప్పకుండా బిల్లు పెట్టినాం, డెడికేటెడ్ కమిషన్ వేసినాం, బీసీ కమిషన్ వేసినాం. 50 రోజుల పాటు నిర్విరామంగా చాలా సైంటిఫిక్ పద్ధతిన డేటా సేకరించినాం. ఆ తర్వాత సభలో బిల్లు పెట్టి పాస్ చేసి గవర్నర్ ద్వారా కేంద్రానికి పంపినాం. మా చేతిలో ఉన్న అన్ని పనులు బీసీలకు మేలు చేయడానికి, స్థానిక సంస్థలు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడానికి పూర్తి స్థాయిలో చేసినాం. అయినా కూడా కేంద్రం నుంచి ఉలుకు పలుకు లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంగా మేము ఒక అడుగు ముందుకేసి చాలా ఎక్స్ట్రాడినరీ పవర్స్, అంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న కొంత ఎక్స్ట్రాడినరీ పవర్స్ అవి వాడుతూ ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. గవర్నర్ గారు ఆమోదించారు. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న నాది. ఒకవేళ హైకోర్టే గనక సెప్టెంబర్ 30లోగా స్థానిక ఎన్నికలు పెట్టాల్సిందే అని హైకోర్టు గనక ఆదేశించి ఉండకపోతే ఇవాళ ఈ ఆర్డినెన్స్ వచ్చి ఉండేదా? సార్, ఆగస్టు సెప్టెంబర్ లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే ప్రయత్నాలు డెఫినెట్ గా అధికార యంత్రాంగానికి గతంలోనే సూచనలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అది హైకోర్టు చెప్పినందుకు దీనికి మేము ప్రిపేర్ అయ్యాం. ఫస్ట్ థింగ్. 2, హైకోర్టు ఇదే రీజన్ చెప్పుండే వాళ్ళు, ఒకవేళ ఏదైనా తేలకుండా ఇంకా మాకేదైనా దీన్ని టైంపాస్ చేయాలని, బీసీలకు ఏవైతే మిగతా పార్టీలు బీసీల క్రెడిట్ అయ్యో మాకు ఎక్కడ దక్కకుండా పోయి రేవంత్ రెడ్డి గారు ఒకటేసారి బ్రహ్మాస్త్రం వేసేసిండు మన మీద, మన పార్టీలు ఆగమైపోతుండే పరిస్థితి, బీసీలంతా కూడా వన్ సైడ్ కాంగ్రెస్ కు మద్దతుగా నిలవబోతున్నారనే ఆందోళనలో ఎవరైతే నోటితో పొగుడుతూ నొసడితో వెక్కరిస్తున్నారో వాళ్ళందరికీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దానికి సంబంధించిన ఏర్పాట్లు జరిగినాయి వెంకటకృష్ణ గారు. స్థానిక సంస్థల ఎన్నికలకు అవసరమైన ఓట్ల లిస్టు ప్రిపేర్ చేయడం కానీ, మిగతా రెగ్యులర్ గా జరగాల్సిన అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్స్ అన్ని పూర్తయినాయి. ఇప్పుడు టైం వచ్చింది. కేంద్రం ఏమో తెలంగాణలో ఉన్న బీసీల మీద చిన్న చూపు, రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షానికి బీసీలకు ఏదైనా మంచి చేద్దామంటే ఒక కడుపు మంట. అయ్యో మా హయాంలో 15% ఉన్న ఓసీలకు 10% రిజర్వేషన్ ఇచ్చిన కేసీఆర్ గారు మరి అత్యధిక శాతం ఉన్న బీసీలను ఎందుకు ఇగ్నోర్ చేసిండ్రు, ఎందుకు నిర్లక్ష్యం చేశారనే ఒక ఆందోళన. దీన్ని మనం ప్రజల్లోకి ఎలా మన ముఖం చూపించుకుంటామనే ఆందోళన ఇటు బీఆర్ఎస్ లో అటు బీజేపీలో. వాళ్ళు మా కోర్టులో ఉంది, వాళ్ళు బిల్లు పాస్ చేసి వాళ్ళు మాకు పంపించినారు కాబట్టి మేమేం చేయలేకపోతున్నాం అనే ఆందోళన బీజేపీ. డెఫినెట్ గా ఏ డెసిషన్ లోనైనా పొలిటికల్ విల్ లేకపోతే ఏ డెసిషన్ రాదు. డెసిషన్ వచ్చిన తర్వాత పాలిటిక్స్ లేకుండా పోవు. ఇది ఎవరు ఒక్క మాట చెప్తా, మీరు మళ్ళీ తీసుకున్నారు. బాజాబ్తా మేము బీసీలకు చిత్తశుద్ధితో ఉన్నాం. మా రాష్ట్ర అధ్యక్షుడు బీసీలు ఇచ్చిన రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చినాం, అండ్ ఇచ్చిన ఎమ్మెల్సీలు పదవుల్లో కూడా బీసీలకు సమన్యాయం చేశాం. ఒక్క మాట చెప్తున్నా, దశాబ్దాల కాలం పాటు బీసీల హక్కుల కోసం, బీసీల రాజకీయ అవకాశాల కోసం కొట్లాడిన ఆర్ కృష్ణయ్య గారు బీజేపీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీ వచ్చి ఈ రోజు మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలిపిందండి. దీనిలోనే మా చిత్తశుద్ధి ఏంటో తెలుస్తుంది. అంటే తెలపడం మంచి విషయం కాబట్టి ఆయన చాలా కాలంగా పోరాడాడు కాబట్టి వచ్చి తెలిపారు.
అది ఓకే, దాన్ని మనం స్వాగతించాల్సిన అంశమే. అయితే ఇక్కడ ఒక నిమిషం, నాది ఒక చిన్న రిక్వెస్ట్ నా ప్యానలిస్టులకి. ఇవాళ శ్రవణ్ గారు ఉన్నారు, మహేష్ గారు ఉన్నారు, ఆచార్య గారు ఉన్నారు. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు అండ్ చరిత్రాత్మకమైన ఒక నిర్ణయం కాబోతోంది ఇది అమలు కాగానే. సో ఈ పరిస్థితి